మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక హీరో లేదా ఒక మెగాస్టార్ అనుకుంటే అది తప్పది. ఎందుకంటే ఆయన మనిషిగా ఆయన ఏ స్థాయికి ఎదిగిపోయారో, ఆయన చేసే సేవా ఆయన సమాజానికి తిరిగి ఏమివ్వాలి, నాకింత పేరు ప్రతిష్టలు సమాజం ఇచ్చిందనే ఉద్దేశంతో సమాజానికి ఏమివ్వాలి నిరంతరం అంటే అభిమానులకో లేతే సినిమా ప్రేక్షకులకో వినోదం ఇవ్వడమే కాదు, సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో నిరంతరం ఆయన ఆలోచిస్తూ, ఆలోచనలతో ఆగిపోకుండా దాన్ని కార్యాచరణలో పెడుతూ ముందుకు సాగుతున్న ధన్యజీవి చిరంజీవి అని చెప్పాలి. ఎందుకంటే ఈ 27 సంవత్సరాల క్రితం 1998 అక్టోబర్ 2వ తారీఖు ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి దాంట్లో బ్లడ్ బ్యాంక్ పెట్టారు. నా అదృష్టం ఏంటంటే గతంలో ఇది జరిగిన నా స్వాగతం ఏంటంటే ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం అని చెప్పాలి. ఆ తర్వాత జూబిలీస్ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆహ్, బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు అందులో కూడా ఆ శంకుస్థాపన కార్యక్రమం కూడా నేను అక్కడ వాళ్ళతోనే ఉండేవాడిని కాబట్టి అందులో కూడా పాల్గొని మనస్ఫూర్తిగా నా ఆనందాన్ని అనుభవించాను. ఈ కార్యక్రమం అద్భుతంగా విజయవంతం అవ్వాలని కోరుకున్నాను. ఆయన సంకల్పం, ఆయన దృఢత్వం, ఆయన దీక్ష వల్ల ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ చాలామంది స్టార్సో లేదంటే సమాజానికి ఏదో చెయ్యాలన్న పెద్ద మనుషులు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు గానీ, ఈ బ్లడ్ బ్యాంక్ రక్తదానం అనే దాని మటుకు శ్రీకారం చుట్టింది. అలా నిరంతరం అప్రతిహతంగా సాగుతోంది అనడానికి కారణం ఒకే ఒక శక్తి. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. మరెక్కడా కూడా బ్లడ్ బ్యాంక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మామూలుగా బ్లడ్ డొనేట్ చేయాలంటే అంతగా ఆ రోజుల్లో అలా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన స్ఫూర్తి ప్రదాత చాలామంది దీని మీద ఒక అవగాహన కల్పించారు. ఎందుకంటే బ్లడ్ ఇస్తే మనం నీరసపడిపోతామేమో, బ్లడ్ మళ్ళా మనకు వస్తుందో లేదో తెలియక అసలు మనకి చాలామంది ముందుకొచ్చేవారు కాదు. ఆ రోజుల్లో అంటే 3 దశాబ్దాలు సుమారు అయిపోయింది. ఆ దశాబ్దాల్లో ఎక్కడా కూడా చాలామంది యాక్సిడెంట్లు జరిగినా లేదంటే సిజేరియన్ ఆపరేషన్స్ డెలివరీస్ టైంలో జరిగిన లేడీసు, అలాగే గుండె ఆపరేషన్‌లు గాని, ఏ రకమైన శస్త్రచికిత్సలైనా బ్లడ్ చాలా అవసరం. ఆ బ్లడ్ దొరకకపోవడం వల్ల సమయానికి ఆయా గ్రూపులు దొరక్క ఎవరినడిగినా సంకోచించడం వల్ల చాలామంది ప్రాణాలు పోతూ ఉండేవి. ఈ రక్తం దొరకక చాలా దురదృష్ట విషయం. ఆ సమయంలో ఆహ్, ఒక జర్నలిస్ట్ ఈ కార్యక్రమం ఎందుకు చెప్తానంటే నిన్న ఫీనిక్స్ అనే ఒక సంస్థతో ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు అందులో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా విషయాలు మనకు తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 27 సంవత్సరాల క్రితం ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ రాశారు ఒక దాంట్లో. అది నేను చదివాను. ఆయన ఎవరిని చూడలేదు. ఆయన కలవలేదు. కానీ ఆర్టికల్ నాలో ఆలోచనని ప్రేరేపించింది. ఈ రక్తదానం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారన్న మాట నాకు చాలా బాధ కలిగించి ఆ రోజు తీసుకున్నాను. అలాంటి పెద్దలు ఈ రకంగా ఒక మార్గనిర్దేశనం గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం చేశానని చెప్పి ఆయనెవరో కనిపించిన అజ్ఞాతవాసి, ఈయనలో ప్రేరణ కల్పించిన అజ్ఞాతవాసి జర్నలిస్ట్‌కి కూడా ఆయన నిజంగా కృతజ్ఞతలు చెప్పారని చెప్పాలి. ఇంకోటేంటంటే ఈ రక్తదానాలకి ఎవరు ఆ రోజుల్లో ముందొచ్చేవారు కేవలం మెగాస్టార్ ఎప్పుడు అంటారు, తన అభిమానులు ఎన్నో పనులు చేస్తుంటారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తారు. అయినా కూడా రక్తదానం చెయ్యండి. మరో ప్రాణం నిలబెట్టండి. మీరు ప్రాణదాతలు కండి అని చెప్పి ఆయన సూచన, ఆయన ఆదేశం మేరకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్నో లక్షల మంది ముందుకు వచ్చి అంటే స్వచ్ఛందంగా, స్వతంత్రంగా వచ్చి ఆ బ్లడ్ డొనేషన్ చేసి వెళ్తూ ఉంటారు. ఈరోజు కూడా వాళ్ళలో ఎంతోమంది సెలబ్రిటీలుంటారు, విద్యావేత్తలుంటారు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుంటారు, సామాన్య అభిమానులుంటారు. వాళ్ళందరూ అతీతంగా వచ్చి మా మెగాస్టార్ చెప్పారు. ఎందుకంటే ఇంజెక్షన్ చేయించుకోవడానికే ఆ సూది గుచ్చుకుంటే అమ్మో! అంటాం. మామూలుగా ఎక్కడైనా చెయ్యి తెగితే ఆ రక్తాన్ని చూస్తే బెంబేలెత్తుతూ ఉంటాం. అలాంటిది నేను కూడా పలుమార్లు ఆయన చెప్పినట్టు మొట్టమొదటి నా అనుభవం కూడా ఇక్కడ చెప్పాలి. ఈ సందర్భంలో ఆ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసినప్పుడు బ్లడ్ ఇద్దామని కూర్చున్నాను. నాకెందుకో కంగారొస్తోంది తెలియకుండానే. అప్పుడు ఆయన మొఖం తలుచుకుంటూ ఆయన నవ్వు మొఖం చూసి మీరు రక్తదానం ఇవ్వండి, ప్రాణాలు నిలబెట్టండి నా మనసులో ఆయన్ని టార్గెట్ చేశాను. నా వరకు. అభిమానులంతా అలాగే ఉంటారు. ఆయన ఫోటోను గుర్తు తెచ్చుకుంటూ ఆయన నవ్వుతూ ఇవ్వరా అని చెప్పినట్టుగా ఆ ఫీల్ అయ్యి ఇచ్చాను. అప్పటి నుంచే చాలా సార్లు ఇచ్చాను. ఇంక అక్కడ భయం పోయింది. అలాగా అది ఎవరికి చేరుతుంది? ఏం చేరుతుంది? ఎంతమంది ప్రాణాలు ఆ వివరాలు మనకి తెలియవు గానీ,
నిరంతరం ఇది ఒక ప్రవాహంలాగా ఈ ప్రజల్లోకి రక్తం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇంతకుముందు దొరుకుతుందా? దొరకదా? ఏమైపోతుంది? ఎవరైనా వచ్చి డొనేట్ చేస్తారా? కొన్ని కొన్ని వాటిలకి రక్తం డైరెక్ట్‌గా వచ్చి ఇవ్వాలి. ఈ బ్లడ్ బ్యాంక్‌లో ప్రిజర్వ్ చేసింది కుదరదు. అలాంటప్పుడు కూడా చిరంజీవి అభిమానులు ఒక లిస్ట్ ఇచ్చి కూడా ఎక్కడ కావాలి? అపోలో హాస్పిటలా? స్టార్ హాస్పిటలా? అని వాళ్ళు వెళ్లి ఇవ్వడం కూడా నాకు తెలుసు. ప్రత్యక్షంగా వెళ్ళి. తర్వాత ఇది చాలా వ్యయప్రయాసలకు కూర్చింది. చాలా రిస్క్ కార్యక్రమం. ఎందుకంటే చాలా ఈరోజు మంచి పనికి చాలా అడ్డంకులొస్తూ ఉంటాయి. మంచి మనిషికి చాలా అడ్డంకులొస్తాయి. అవరోధాలొస్తుంటాయి ఈ మంచి పనికి. ఇలా ఎందుకంటున్నానంటే ఈ మాట, ఈ నిర్వహణకి బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు ఆ రోజుల్లో నేను దగ్గరుండి చూసాను. చాలా ఖర్చవుతుంది. చాలా శ్రముంటుంది. దానికి ఏంటంటే ఆ కిట్స్ ఉంటాయి. బ్లడ్ తీసుకునే శాంపిల్ తీసుకునే కిట్స్. ఆ కిట్స్‌కి బోలెడంత ఖర్చుంటుంది. అలాగే ఈ బ్లడ్ ఇచ్చేసాం. ఎంతో ఎంఎల్ 200 ఎంఎల్, 300 డొనేట్ చేశాడు. వాడికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ముందు ఇచ్చేవాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు చేయాలంటే ఒక మంచి పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. డాక్టర్స్ వ్యవస్థ ఉండాలి. అదే రకంగా బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఆ బ్లడ్ ఇచ్చిన వాడికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మలేరియా ఉందా? డెంగ్యూ ఉందా? బ్లడ్‌లో ఎటువంటైనా క్రిములు ఉన్నాయా? ఎటువంటి ఏదైనా వైరస్ ఉందా? అని చెప్పి చెక్ చేయాలి. ఎందుకంటే ఆహ్, చ కొన్ని దశాబ్దాలు మనకి ఎయిడ్స్ అని చెప్పి చాలా ప్రాణాంతక వ్యాధి పూర్తిగా బ్లడ్ ద్వారా వస్తుందని చెప్పేసి మనకు తెలుసు. ఆ బ్లడ్ తప్పుగా ఎక్కిస్తే అలాంటి టెస్ట్‌లు చాలా చేయాలన్నమాట. ఆ బ్లడ్ యొక్క శానిటీ ఎంతవరకు కరెక్టు అనేది వీళ్ళు చెక్ చేయాలి. ఆ టెస్ట్‌లకి బోలెడంత ఖర్చవుతుంది. ఒక యూనిట్టు మనం బ్లడ్ ఇచ్చేసి వెళ్ళిపోతాం అభిమాని గాని, దాన్ని మళ్ళా అన్ని రకాల పరీక్షలు చేసి, స్టోర్ చేసి ఇంతటి టెంపరేచర్‌లో అది ఉండాలి. దాన్ని చేయాలి. దాన్ని చాలా అంటే చాలా కేర్ టేకింగ్‌గా ఉండాలి. నిజంగా ఆ సిబ్బందికి వాళ్ళందరికీ చాలా అభినందనలు. దానికి అయ్యే ఖర్చు ఎంతలో అవుతుందో, కోట్లలో అవుతుందో కూడా తెలీదు. కానీ ఎన్ని కోట్లైనా కూడా ఏదైనా సరే మెగాస్టార్ చిరంజీవి సంకల్పించిన ఈ దీక్ష ఇదొక ఉద్యమం. రక్తదాన ఉద్యమం అని కూడా పెట్టొచ్చు. ఆ రక్తదాన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మెగాస్టార్ చిరంజీవి అని చెప్పొచ్చు. ఇందులో కూడా చాలా ఉంటాయి. ఆ బ్లడ్ ఎవరికైనా ఎక్కిస్తే వాళ్ళకి ఏదైనా ఆహ్, మే రియాక్షన్స్ వస్తే కూడా ముందుగా పనికిమాలినోళ్ళు చేసిన మంచి పోయి ఆయన బ్లడ్ బ్యాంక్‌లో ఇలా చేస్తున్నారట, అలా చేస్తున్నారట, అది ప్యూరిటీ లేదట, దానివల్ల ప్రాణాలకి ఇలా వచ్చేసిందని వాగుతాయి. అలాంటివి లేకుండా చాలా మైన్యూట్ కేర్ తీసుకొని దాన్ని పర్యవేక్షిస్తూ చిరంజీవి గారు, రామ్ చరణ్ తేజ్ గారు, నాగబాబు గారు వీళ్ళంతా కూడా ఇది చాలా ఒక యజ్ఞంలాగా రక్తదాన యజ్ఞంలా చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజుల్లో భూదాన ఉద్యమం అని చెప్పి వినోబా భావే అనే స్వాతంత్ర సమరం టైంలో ఆయన చేస్తే భూదాన ఉద్యమం. ఈరోజు ఒక రక్తదాన ఉద్యమం ఎన్ని ప్రాణాలు కాపాడుంటాయో తెలీదు. సరే నిన్నటి వేళ ఈ ఈ చిరంజీవి గారు మాట్లాడుతూ ఎన్నో విషయాలు పంచుకున్నారు. నా మీద చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు. దానికి నేను సమాధానం చెప్పక్కర్లేదు. నేను చేసిన మంచి పనులే సమాధానం చెబుతాయని ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిజం. మీరా సమాధానం చెప్పక్కర్లేదు. ఆ వాగే నోళ్ళు అలాగే వాగుతూ ఉంటాయి. ఒక మంచి పని స ఎవరైనా తోస్తే మంచి పనికి మనం నిలబడాలి. ఆ మహనీయుడి వెనకాల నిలబడాలి. కానీ అలా చేయరు. అలాగే చెప్పారు. సోషల్ మీడియాలో కూడా రకరకాల ట్రోల్స్ చేసిన సందర్భాల్లో కూడా నేను ప్రతి దానికి నేను మీరెందుకు మురిగే కుక్కలకి మీరు స్పందించడం ఎందుకు? అవసరం లేదు. మీరు అలా ఏనుగులా వెళ్తూ ఉంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. మిమ్మల్ని చేరుకోలేరు. మీరంటే అసహనం, అసూయ అభిమానులకి అభిమానం అయితే ఆరాధన అయితే వీళ్ళకంతా అసహనం, అసూయ అలా ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ జీవిత కాలంలో. ఇది మీకే కాదు పురాణ పురుషుల్లో కూడా సద్పురుషులందరూ ఎదుర్కొన్న సమస్యే. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు అసలు మీరు ఈ విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారు. అయితే ఒక వ్యక్తి ఇటీవల కాలంలో ఎప్పుడు నాకు దాంట్లో ఆయన మెన్షన్ చేయలే కానీ, ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు నన్ను బాగా విమర్శిస్తే, తిడితే ఒక ఒక లేడీ ఒక ఆవిడ ఆ రాజకీయ నాయకుడిని నిలువరించి ఎందుకు మీరలా మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు ఇలా మాట్లాడుతున్నారు, తిట్టారు అని అడిగి నిలదీసిందట. గట్టిగా నిలదీసిందట. ఏమిటి ఆయన చేసిన తప్పేమిటి? ఆయన మంచి పనులే చేస్తున్నారు కదా! అని నిలదీస్తున్నాడు. ఈ విషయాన్ని కూడా నిన్నటి జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రస్తావించారు. ఆవిడ ఇంతకి తర్వాత ఆయనకు తెలిసిందేంటంటే, ఈ బ్లడ్ బ్యాంక్‌లో ఉన్నటువంటి బ్లడ్ తీసుకొని వాళ్ళ అబ్బాయికేదో హెల్ప్ అయిందని చెప్పేసి కూడా చెప్పారట. దాంతో నా హృదయం ఉప్పొంగింది. ఈయన గురించి ఇంకోళ్ళు మాట్లాడడం కాదు. ఆ మాతృమూర్తి చిరంజీవిని ఎందుకు తిడుతున్నారు? మనం కూడా మన అభిమాన నాయకుడనే కాదు. ఇంతటి సౌజన్య మూర్తి. ఇంతటి సౌజన్యమూర్తి, ఇంత ఆదర్శప్రాయుడు చేస్తున్న మంచి పని గురించి అకారణంగా, అక్రమంగా ఆయనేమి రాజకీయాల్లో కూడా ఏమి లేరు. రాజకీయాల్లో ఇక రానన్నారు. ఎలా ఉంటుందో తెలీదు ముందు ముందు.
కానీ ఎందుకు విమర్శించడం? నోరుంది కదని విమర్శించడం, సోషల్ మీడియాలో ఏదేదో పెడదాం అనేది అటువంటి తప్పు యాక్చువల్లీ. చిరంజీవి గారు చెప్పారు. మళ్ళా ఈ బ్లడ్ బ్యాంక్ గురించి నేనేదో పబ్లిసిటీ ఇవ్వాలని కాదు. ఇప్పుడొస్తున్న తరం, రాబోయే తరం వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ యొక్క బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత చెప్పాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఫీనిక్స్ అనే సంస్థ అధినేత కూడా ఈ కార్యక్రమంలో ముందు ఉన్నారు. ఆయన కూడా సురేష్ గారు ఇలా చేస్తున్నారని చెప్పారు. అలా అలా అటువంటి కార్యక్రమంలో 'హనుమాన్' సినిమాతో అందరికీ దగ్గరైనటువంటి తేజ ఆహ్, అతను కూడా బ్లడ్ డొనేట్ చేసాడు. నిన్నటి రోజు డ్రైవ్‌లో సుమారు 1000 మంది ఎంతమందో చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఇవి కూడా ఆర్మీ వాళ్ళకేవో ఈ ఈ ఈ పర్టిక్యులర్ డే ఈ డ్రైవ్ సంబంధించిన బ్లడ్ పంపిస్తామని కూడా చెప్పి ఆయన చెప్పగా విన్నామనమాట. ఇక చిరంజీవి గారు చెప్పిన మాటల్లో వింటే గనక మెయిన్‌గా వింటే గనక ఈ పనికిమాలిన వాళ్ళారా! ఇటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ చేయకండి. నాకు అభిమానుల ప్రేమ నా వెనకాలే ఉంది. దాంతో నేను ఏదైనా ముందుకు చేసుకువెళ్తాను. సమాజానికి సేవ చేయడానికి, సమాజంలో రాజకీయాలు చేయడానికి ఏదైనా తలవట్లేదు. ఇప్పుడు కొత్తగా ఆయనేమి ఆ కీర్తి పొందడానికి ఏదో చేయక్కలైనా కీర్తి ఆయన ప్రగతి, కీర్తి కూడా ఆయన స్వయంగా ఆయన సంపాదించినవే గానీ చీప్ ట్రిక్స్ ద్వారానో, అడ్డదారిలోనో ఆయన ఎదిగిన వ్యక్తి కాదు. స్వయం కృషి. ఆయన సినిమా కూడా ఉంది. స్వయం కృషితో ఎదిగి విజేతయ్యాడు. ప్రపంచ విజేతయ్యాడు. ఇంకా మాట్లాడితే అభిమాన గుండెల్లో అలాగా మగమహారాజుగా ఉండిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఆయన ఆద్యంతో అలా స్టేజ్ మీద చెప్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను. అయితే మెగాస్టార్ చిరంజీవి గారితో ఉండే మమకారం, అభిమానంతో ఏంటంటే ఆయన చూస్తుంటే కొంచెం నీరసంగా కనపడ్డారు. ఆయన కళ్ళల్లో కొంచెం నీరసం కనపడింది. అయ్యా! మెగాస్టార్ గారు మీరు ఇన్ని పనులు పెట్టుకొని ఇన్ని షూటింగ్‌లతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు మా అందరికీ ఎన్నో మార్గదర్శకం అవ్వాలి. ఎన్నో సేవలు ఈ సమాజానికి మీ నుంచి ఆశిస్తున్నారు. జనం అంతా కావాలి. మీలాంటి మనిషి మాకు ముఖ్యంగా కావాలి కాబట్టి మీరు సరైన విశ్రాంతి, సరైన ఆహారం తీసుకొని ఈ మెగాస్టార్ ఈ చరిష్మా ఇలాగే ఉంటుంది. లైఫ్ టైమ్ ఉంటుంది. మీ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది కానీ ఒక అభిమానిగా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం నీరసంగా అనిపించారు. మరి నా చూపులో తేడాను మీరు నిజంగానే ఆ కళ్ళు చూస్తూ ఉంటాను ముఖ్యంగా మీలో ఎస్సెట్ ఆ కళ్ళు. ఆ కళ్ళే కరుణను వర్షిస్తాయి. కళ్ళే మమ్మల్ని అందరిని ఆనందింపజేస్తాయి. ఆ నవరసాలు అందులో చూసుకుంటాం. కాబట్టి కొంచెం నీరసంగా అనిపించారు కారణం ఏదైనా మీరు తగిన విశ్రాంతి, తగిన ఆహారం తీసుకొని మంచి మీరు ముందుంటే మేము ముందుకు వెళ్ళిపోతాం. నాకు నీరసం అనిపించింది మిమ్మల్ని చూస్తే. మీటింగ్‌లో మీరు చెప్పిన మాటలన్నీ స్ఫూర్తిదాయకం, అద్భుతం. ఈ రక్తదానం గురించి మీరిచ్చినటువంటి ఉపన్యాసం అంతా చాలా అద్భుతంగా ఉంది. కానీ కొంచెం కొంత కేర్ తీసుకోలేమో నాకనిపించిన మాట చెప్తాను. దయచేసి మీరు ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గానే ఉన్నారు. చూడడానికి చాలా సూపర్‌గా ఉన్నారు. వింటేజ్ చిరంజీవి గారు కనపడుతున్నారు. మీరు చూస్తున్న పోస్టర్స్ గాని నిన్న మటుకు సభలో కొంచెం కళ్ళల్లో నీరసం నాకు కనపడింది. కాబట్టి నా మాటలు మన్నించండి. తప్పైతే క్షమించండి. థాంక్ యూ.